రాజ్యసభ సభ్యులు తిక్కరవరపు సుబ్బరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హర 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 మహాదేవాయ నమః. హర 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 మహాదేవాయ నమః. హర హర మహాదేవాయ నమః. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినమని చెప్పి స్వామీజీ వారు చెప్పారు. కానీ ఈ యొక్క నక్షత్రం కానీ ఈ తిథి కానీ ఉందని ఆలోచన చేయకుండా 4వ సోమవారం నిన్న పెట్టుదామని చెప్పి ఆలోచన చేశాం. ఎన్టీవీ వారు, భక్తి టీవీ వారు గాజువాకలో మీ ఆధ్వర్యంలో భక్తి ఛానల్ ద్వారా కోటి దీపార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరిన తక్షణం మా గాజువాక ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ మహాదేవుడి యొక్క కార్తీక మాసంలో కోటి దీపార్చన కార్యక్రమాన్ని గాజువాకలో ఏర్పాటు చేయడం చాలా అదృష్టంగా భావించి తప్పనిసరిగా ఏర్పాట్లు చేస్తాం అని చెప్పడం జరిగింది. మరి అదే రకంగా నిత్యం పైకి కనిపించకుండా ఆ యొక్క దైవశక్తి, దైవ సంపన్నులు విశాఖపట్నాన్ని నిరంతరం అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి తపనతో నిరంతరం రోజు 16 గంటల సమయం ప్రజల కోసం కేటాయించి అటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ మన విశాఖ జిల్లా రాజకీయాల్లో కానీ ఒక కీలక పాత్ర వహిస్తూ ఈ సమైక్యాంధ్ర కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేయటం, వారు చూసిన మేరకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదే రకంగా ఈనాటి కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథులు టి సుబ్బరామరెడ్డి గారు. మహాదేవుడంటే ఆయన మహాదేవుడికి ఒక దత్తపుత్రుడు లాంటి వారు, పిలిస్తే పలుకుతారు శంకరుడు. అటువంటి వ్యక్తి ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారాగా సుబ్బరామరెడ్డి కళాపీఠం ద్వారాగా ఎంతో మందికి ఎన్నో పుణ్యకార్యాలు అందిస్తూ ఉన్నారు. అదే రకంగా నిన్న మన ఓడా కాలనీలో వినాయక నగర్ ఓడా కాలనీ ఆదర్శ గ్రౌండ్లో మహాకుంభాభిషేకం ఏర్పాటు చేసి 10,000 మంది మహిళా సోదరీమణులతో స్వయంగా ఆ మహాదేవుడికి అభిషేకం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఒక మంచి మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అదే రకంగా ఈనాటి కార్యక్రమానికి స్వామి శారదాపీఠం స్వరూపానంద స్వామీజీ వారు మరి తప్పనిసరిగా నేను కూడా ఈ విశాఖపట్నం ప్రజలకి ఆధ్యాత్మిక చింతన ద్వారాగా ఎన్నో బోధనలు చేస్తా ఉన్నాం. అదే రకంగా ప్రత్యక్షంగా మీ గాజువాక ప్రజలను కూడా ఈ ఎన్టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి భక్తి ఛానల్ ద్వారా నేను కూడా మీకు ఆశీస్సులు అందిస్తానని చెప్పినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే కాదు, మరి అటువంటి స్వామీజీలు మనకి ఉండబట్టి ఈ విశాఖపట్నానికి ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా మనం ఆ విపత్తు నుంచి కాపాడగలుగుతున్నామని చెప్పి మరి ఈ మధ్యకాలంలో నేషనల్ లెవెల్లో ఎంతో పెద్ద ఉపద్రవమైనటువంటి తుఫాన్లు వస్తాయన్నప్పటికీ కూడా మనకి మహాదేవుడి యొక్క శక్తి, భక్తి, నీతి, నిజాయితీ, న్యాయం మన పక్కన ఉంది కాబట్టి గాజువాక ప్రజలు నిరంతరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని, అలాగే ఇంకా మరింత అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి అదే రకంగా ఈ ఎన్టీవీ భక్తి టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మరి మీరు ఒక్క దీపం వెలిగిస్తే 1,000,000 దీపాలు వెలిగించినటువంటి పుణ్యం వస్తుందని తెలియజేశారు. అదే రకంగా మరి ఈనాటి కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
భక్తి ఛానల్ ద్వారాగా ఎన్టీవీ ఛానల్ వారు ప్రపంచ దేశాలకు తెలియజేసేటట్టు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఎంతో ఆదరణ కలుగుతూ ఉంది. మరి అదే రకమైనటువంటి పుణ్యఫలాలు మా గాజువాక ప్రజలకు కూడా కలగజేసినందుకు ఎన్టీవీ భక్తి ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ గాజువాకలో ఉన్నటువంటి మా ఆడపడుచులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడు ఆశీస్సులు పొందుతున్నారెందుకు నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా హరహర మహాదేవాయ నమః. వెంకట్రామయ్య గారికి ధన్యవాదాలు. తర్వాత కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కరణన్ రెడ్డి నరసింగరావు గారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నరసింగరావు గారు మాట్లాడిన తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణ ఉంటుంది, వారు ఆశీస్సులు అందిస్తారు. నరసింగరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ అండి. ఈనాటి భక్తి టీవీ మరియు ఎన్టీవీ వనితా టీవీ వారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుతున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో మన గాజువాక ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా గురువుగారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, మరి అదేవిధంగా మన విశాఖపట్నం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి పూజా కార్యక్రమాలు కూడా వార్డులో నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారికి, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి తమ్ముడు అక్కడ హైదరాబాద్లోను విజయవాడలోనే కాదు మన విశాఖపట్నం మన గాజువాక ప్రాంతంలో అంతకంటే బాగా నిర్వహించాలని చెప్పి ఈ బాధ్యత అంతా నాకు అప్పగించినందుకు, మరి ఆర్గనైజర్గా నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మా అన్నయ్య గారు చింతలపూడి వెంకటరామయ్య గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి స్వామీజీ వారు పెద్దలు పూజ్యులు స్వరూపానంద స్వామి గారు మరి గురూజీ గారు స్వామి గారికి కూడా, మరి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మనం ఎన్టీవీ మరియు భక్తి టీవీ వారికి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే మరి మన పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ రోజు కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్లు అంత పుణ్యం మనకు వస్తుంది. ఆ పరమ మహాశివుని యొక్క ఆశీస్సులు పొంది మనమంతా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇప్పించినందుకు మరొకసారి భక్తి టీవీ మరియు ఎన్టీవీ వనిత టీవీ యాజమాన్యానికి సిబ్బందికి, మరి అదేవిధంగా విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి నా తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు నరసింహరావు గారు. ఇక విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు మనకు అనుగ్రహ భాషణ చేసి వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. అనుగ్రహ భాషణ తర్వాత వారు ఆజ్ఞ ఇస్తారు, అప్పుడు మనం కార్తీక దీపం వెలిగించుకుంటాం. ఇప్పుడు దయచేసి భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామివారు ఆ చివరి దాకా అందరికీ దర్శనం కావాలి, దయచేసి కూర్చోండి. స్వామివారు అనుగ్రహ భాషణ చేసి ఆశీస్సులు అందిస్తారు, తర్వాత కార్తీక దీపోత్సవం ఉంటుంది. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ గాజువాక ప్రాంతంలో అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఎన్టీవీ భక్తి ఛానల్ వారు మా నరేంద్ర చౌదరి చాలా అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విశాఖ జిల్లా వాళ్ళందరూ కూడా ఇంత తండోపతండాలుగా వచ్చి దీనిని ఇంత దిగ్విజయం చేస్తారు అని కూడా భక్తి ఛానల్ వాళ్ళు ఊహించి ఉండరు. అంత భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషమైన కార్యక్రమం. ఈ కార్తీక మాసంలో కార్తీక దీపానికి చాలా గొప్ప విశేషం ఉన్నది. మనం ప్రతిరోజు భక్తి ఛానల్లో ఏదో రకంగా కార్తీక దీపం గురించి వింటూనే ఉన్నాం. అయితే ఎవరు ఎలా చెప్పినా దీపం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యత కలది. దీపము తేజస్సుతో కూడుకున్నది, అలాగే వెలుగుతో కూడుకున్నది.
రెండిటినీ ఇచ్చేది దీపం. ఈ దీపము కంటే భగవంతుడు వెలిగించే దీపాలు వేరుగా ఉన్నాయి. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాదులన్నీ కూడా భగవంతుడు వెలిగించిన దీపాలు. సమస్త లోకానికి చీకటిని పాలద్రోలి మనకి వెలుగునిచ్చిన సూర్య చంద్ర నక్షత్రాదుల్ని వెలిగించిన ఆ దేవదేవుడు మన అందరి హృదయాలలో ఉన్నాడు. మనలో కూడా వెలుగు ఉన్నది. మన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము, అహంకారము ఆవల ఉన్న ఆ జ్యోతి, ఆత్మజ్యోతి మనస్సును వెలిగిస్తుంది, ఇంద్రియాల్ని పనిచేయిస్తుంది, బుద్ధితో ఆలోచింపచేస్తుంది. సమస్త ఇంద్రియాలకి వెలిగిచ్చే ఆ దివ్య జ్యోతి, ఆత్మజ్యోతి యొక్క ప్రతిరూపమే ఈ భౌతికమైన ఈ ప్రతిమలో, అంటే ఈ పిడతలలో మనం పెట్టే దీపము యొక్క ప్రతీక. మనం పెట్టిన దీపము ఏదైతే ఉన్నదో అది భగవంతుడి యొక్క నిజస్వరూపానికి చేరిపోవడానికి, అంటే దీపంలో ఉన్న నూనె ఏ రకంగా తేజస్సుగా మారిపోతుందో, దీపంలో ఉన్న నూనెగా ఉండకుండా అది వెలుగుగా ఏ రకంగా మారిపోతుందో, మన హృదయంలో ఉన్న అహము, అహంకారము, రాగము, ద్వేషము సమస్తము కూడా ఆత్మజ్యోతిగా మారి దివ్యమైన మోక్షాన్ని కలిగించే ప్రతీకయే ఈ కార్తీక దీపం యొక్క గొప్పతనం. ఇలాంటి కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యతని గత నెల రోజుల నుంచి ఎన్టీవీ భక్తి ఛానల్ వాళ్ళు చాలా గొప్పగా ప్రతి జిల్లాలలో, ప్రతి గ్రామాలలో, అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసి హైదరాబాదులో 18 రోజులు దివ్యంగా ఏర్పాటు చేశారు. ఈరోజు విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసి చాలా గొప్పగా, ముఖ్యంగా మా విశాఖ జిల్లా చాలా అదృష్టమైన జిల్లా. ఏ మంత్రాలు నాకు మిగల్చలేదు. శివుడి గురించి ఏం చెప్దామన్నా చెప్పనివ్వలేదు మా సుబ్బరామరెడ్డి. మొత్తం మంత్రాలన్నీ చెప్పేశాడు, శివుడి గురించి చెప్పేశాడు. శివుడు అంటే అమోఘమైన ఆనందపడిపోతాడు. ఈ కార్తీక మాసంలో ఎక్కడ పడితే అక్కడ గ్రామాలు, పల్లెలు, పట్టణం అన్ని ప్రాంతాల్లో కూడా అభిషేకాలు చేసి 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 శివ శివ అన్నాడు మా సుబ్బరామరెడ్డి. మా గంటా శ్రీనివాసరావులో ఇంత ఆధ్యాత్మికత ఉందా అని ఆశ్చర్యంగా విన్నాను ఈరోజు. చాలా అద్భుతంగా అహంకారం గురించి ఆయన కూడా తెలియజేశాడు. చింతలపూడి వెంకట్రావు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మా అద్భుపతి పద్మాకరు, నేనంటే చాలా ప్రాణమైనకి, ఆయన అద్భుతంగా శివ ధ్యానం గురించి చెప్పాడు. ఇక నేను చెప్పవలసింది ఏమున్నది? సర్వము అందరూ చెప్పేసే ఉన్నారు. ఇక మన దీపాలు వెలిగించాల్సిందే. ఈ దీపము మన హృదయ జ్యోతి. మన హృదయం కాలిపోకూడదని, మన మనసు చెదిరిపోకూడదని, మన మనసులో ఉన్న ఆలోచనలు సత్కార్యమైన ఆలోచనలు రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి వెలిగించే దీపమే దివ్య జ్యోతి. ఈ దీపానికి కులం లేదు, ఈ దీపానికి జాతి లేదు, ఈ దీపానికి మతం లేదు. కులము, మతము, జాతి అని ఏమీ లేకుండా అన్ని గృహాలలో, అన్ని కుటుంబాలలో, అన్ని దేవాలయాల్లో, అన్ని ప్రార్థనాలయాల్లో నిష్కల్మషంగా వెలిగే ఏకైక జ్యోతి ఏదంటే ఈ దీపము. అలాంటి దీపము కుల, మత, జాతి అతీతంగా ఈరోజు విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి ఈ దీపాన్ని వెలిగించడానికి వచ్చి ఉన్నారు. మన దీపం ఏదైతే ఉన్నదో అలాంటి దీపము దివ్య జ్యోతి, ఆత్మజ్యోతి, స్వయం జ్యోతి, బ్రహ్మజ్యోతిగా ప్రతీక అయి ఉన్నది. కాబట్టి హిందువులలో విశేషంగా దీపారాధన చేయడం అనేది చాలా విశేషమై ఉన్నది. అలాంటి ఈ దీపము చాలా విశిష్టమైనది. ఇతర మతాలకి కంటే మన హిందూ మతంలో దీపానికి చాలా గొప్ప తాత్పర్యం ఉన్నది. మన హిందూ మతంలో ఇతర మతాల్ని ద్వేషించి దూషించే పద్ధతి లేదు. ఎందువల్లంటే స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, ప్రకాశస్వరూపమైన దీపము లాంటి హృదయం హిందూ సంప్రదాయం.